వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియోస్ చేయలేకపోవడానికి కారణం అయితే ఇల్లు అయితే నెతుకుతున్నాను. 2 months నుంచి నెతుకుతున్నాను. అందువల్ల బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే ప్రాపర్ గా అయితే చేయలేకపోతున్నాను. ఇక నుంచి రెగ్యులర్ గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ హౌస్ అయితే షిఫ్టింగ్ అయిపోతే నాకు కొంచెం అంత ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా. అందువల్లే కూడా నేను కాన్సన్ట్రేట్ అయితే చేయలేకపోతున్నాను. ఇల్లులన్నీ కూడా నెతుకుతున్నాం గానీ అసలు మాకైతే నచ్చట్లేదు. కొన్ని అంటే బాల్కనీ అవన్నీ కూడా చూస్తున్నాము బాబు కోసం. ఎందుకంటే అపార్ట్మెంట్ లైఫ్ లో మనతో ఎవరు పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఇక్కడ ఇంకా మన ఓన్ గా మనమే ఉండాలి కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా అయితే చూస్తున్నాము. కొన్ని అయితే బడ్జెట్ లో కూడా ఉండాలి కదా మనం తీసుకోవడానికి. కొన్ని బడ్జెట్ కూడా దాటిపోతున్నాయి. ఇంకా హౌసెస్ అయితే ఇలా అయితే ఉన్నాయి. ఇక్కడ మిడిల్ లో ఇలాగా స్తంభంలా అయితే వచ్చింది. అదైతే మాకు నచ్చలేదు. కొంచెం ఓపెన్ గా ఉంటే బాగుంటది. అంటే వెంటిలేషన్ కూడా చూస్తున్నాము. అండ్ స్క్వేర్ ఫీట్స్ కూడా చాలా తక్కువగా ఉంది. అంటే వ్యూ బాగుంటే హౌస్ అయితే లోపల చిన్నగా ఉంది. ఇంకా వ్యూ కోసం ఏం చేస్తాం, బాల్కనీలో కొంతసేపే కదా స్పెండ్ చేసేది అని చెప్పి ఇంకా కొన్ని అయితే అలా క్యాన్సిలేషన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ చాలా ప్రాసెస్ కూడా ఉంటుంది. హౌస్ కావాలి అంటే టెనెంట్ ఉంది, ఓనర్ తో మనం అవన్నీ కూడా అగ్రిమెంట్ అవన్నీ చేసుకుంటే గానీ మనం ఆ కాంట్రాక్ట్ అన్నది టెనెంట్ అనేది మన పేరు మీదకి వచ్చే వరకు కూడా మనకి ఇంట్లోకి అయితే దిగడానికి కూడా ఉండదు. అండ్ ఇల్లులు నెతకడం ఎంత కష్టంగా ఉంటుందా యుఏఈలో అని చెప్పి ఈసారి నాకైతే అనిపించింది. ఎప్పుడు నేను ఇండియాలో ఉండడం వల్ల నాకు అంత తెలిసేది కాదు ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి. ఇండియాలో ఇల్లు నెతకడం అయితే చాలా ఈజీ ప్రాసెస్ కదా. టూలెట్ ఉంటుంది, ఎంచక్కా వెళ్ళి వేకెన్సీ ఉందా లేదా అని అడుగుతాము. అపార్ట్మెంట్ అయినా సరే అక్కడ టూలెట్ బోర్డు ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ కాల్ చేసి ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా లాబీ, ఇదంతా కూడా నాకైతే హోటల్లో లాబీకి అయితే ఎంటర్ అయ్యా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇదంతా చూస్తుంటే అపార్ట్మెంటే గానీ ఇంత పెద్ద లాబీ అయితే ఉంది. ఇక్కడ హౌస్ రెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. శాలరీస్ ని బట్టి కొంతమంది పార్టీషన్ లో షేరింగ్ లో కూడా ఉంటారు. స్టూడియోయే ఇక్కడ అంటే మన ఇండియన్ మనీలో 65-62,000 అయితే పెర్ మంత్ అయితే ఉంటుంది. ఇంకా 1 BHK అయితే 1,20,000 అప్రాక్సిమేట్ గా అయితే ఈజీగా ఉంటుంది. అండ్ కరెంట్ బిల్ ఒక వాటర్ బిల్లు రెండు కలిపి 10,000 11,500 అయితే వస్తుంది. మళ్ళీ పార్కింగ్ కూడా పే చేయాలి. అపార్ట్మెంట్ కి మంత్లీ 8,000 అయితే పే చేయాలి. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి శాలరీలు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటారు కానీ సగం హౌస్ రెంట్ కి గ్రాసరీకి అయిపోతుంది. గ్రాసరీకి 25,000 30,000 అయితే అయిపోతుంది పెర్ మంత్. ఇవన్నీ లెక్క చూసుకున్నా ఎలా లేదన్నా మన శాలరీలో సగం శాలరీ అయితే దీనికే అయిపోతుంది. పెద్ద సేవింగ్స్ అయితే ఏమి ఉండవు. అందరూ అనుకుంటారు దూరం ఉన్న వాళ్ళు బాగా సంపాదించేస్తారు, వాళ్ళకేంటి బాగానే ఎంజాయ్ చేస్తారు లైఫ్ అని అనుకుంటారు. అలాగే ఉండదు. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. నాకైతే 2 months నుంచి ఇల్లు చూసి ఇంకా చిరాకైతే వచ్చింది. ఏదో ఒకటి తీసేసుకోవాలి అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ ఒక్కసారి ఇల్లు తీసుకున్నాక మళ్ళీ కాంట్రాక్ట్ అన్నది మనం వెనక్కి అయితే తీసుకోలేము. నచ్చకపోతే ఒకసారి టెనెంట్ సైన్ చేశాక అది మళ్ళీ క్లియర్ అయ్యే వరకు కూడా మనం అందులోనే ఉండాలి కంపల్సరీ. లేదంటే మళ్ళీ మనం మనీ అయితే లాస్ అయిపోతాం. కాబట్టి చూసుకునేటప్పుడే కొంచెం లేట్ అయినా సరే కొంచెం మంచిది చూసుకుందాం అని చెప్పి అంత ఓపికగా అయితే నెతుకుతున్నారు మా హస్బెండ్ అయితే. ఎడారి ప్రాంతం అవడం వల్ల ఈ బాల్కనీ సైడ్ చూసారా ఇంకా ఈ ఏరియా అయితే డెవలప్ అయితే అవుతుంది. ఇంకా ఇసుక అయితే ఉంది. ఇంకా ఇసుక అంతా సరే మనం బాల్కనీలోనే ఉంటుంది. అందుకే నాకు ఎందుకో నచ్చలేదు ఇల్లు కూడా అని. మొత్తం చాలా ఎక్కువ ఉంది ఇసుక మొత్తం. ఇంకా ఈ ఏరియా డెవలప్ అవ్వాలంటే 5-6 years అయితే పడుతుందేమో అనిపించింది నాకు. అండ్ సిటీలో అయితే చూస్తున్నాం గానీ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి కానీ ఎక్కువ లేవు, ఆప్షన్స్ లేవు మాట. ఒకటి ఉంటే బాల్కనీ ఉండదు హౌసెస్ కి, వ్యూ బాగుంటాయి అలా అయితే అనిపించింది. ఇంకా మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే అవుతుందిలే అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. నాకు ఈ అపార్ట్మెంట్ లో అయితే కిచెన్ వ్యూ అయితే సరిగ్గా నచ్చలేదు. అందుకే ఇది కూడా నేను రిజెక్ట్ అయితే చేసాము. అండ్ ఇంకో అపార్ట్మెంట్ కూడా అంటే ఇవన్నీ న్యూలీ కన్స్ట్రక్షన్ ఇంకా డెవలప్ అయితే అవుతూ ఉంది స్లోగాని. ఇంకా అలా ఒకే అపార్ట్మెంట్ లో 2 అలాగా ఏమన్నా ఉంటే వేకెన్సీ ఇంకా అవన్నీ అలాగే కవర్ చేసేస్తున్నాము ఒకసారి చూసేసి. అండ్ ఇదంతా కూడా కిచెన్ అండ్ హాల్ అండ్ ఆపోజిట్ లో కూడా ఏదో హోటల్ అయితే వస్తుంది కొత్తగా. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సేమ్ ఈ అపార్ట్మెంట్ ఆ హోటల్ అపార్ట్మెంట్ కూడా సేమ్ కన్స్ట్రక్షన్స్, బ్లూమ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా బ్లూమ్ వాళ్ళే కడుతున్నారు బిల్డర్స్. అండ్ భలే ఉంది అదంతా కూడా. అండ్ స్విమ్మింగ్ పూల్ అయితే మధ్యలో అలా బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఆ మధ్యలో అయితే ఇచ్చడి ఎంత భయం అయితే వేస్తుందో అసలు. కొన్ని అపార్ట్మెంట్స్ పైనుంచి చూస్తుంటే కిందకి పడిపోతున్నామేమో అంత భయం అయితే వేస్తుంది ఆ ఫ్లోర్స్ నుంచి పైనుంచి. ఎందుకంటే చాలా ఎక్కువ ఫ్లోర్స్ అయితే ఉంటాయి. 50, 60 అండ్ 92 అలా కూడా ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్స్. ఐకానిక్ బిల్డింగ్స్ లో అయితే ఇంకా చాలా ఎక్కువ అయితే
ఉంటాయి ఫ్లోర్స్. ఇంకా అక్కడ నేను పైనుంచి చూస్తుంటే కింద పడిపోతున్నాం అని అయితే భయం అవుతుంది. ఇండియా నుంచి మా మమ్మీ అయితే వచ్చారు. మా మమ్మీ అయితే ఎంత భయపడిపోయారో అసలు ఆ గ్లాస్ దగ్గరికి నుంచోడానికి కూడా. అపార్ట్మెంట్ లైఫ్ అంతా కూడా చాలా వింతగా అయితే ఉంటుంది. నేను పాత హోమ్ టూర్ అయితే చేశాను కదా, అదైతే కొంచెం ఇండియన్ లొకాలిటీ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో అయితే అసలు ఎవరు మనతో మాట్లాడరు అండ్ సెక్యూరిటీ కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అంతా కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా వాష్రూమ్ అయితే వచ్చింది. వాష్రూమ్ కూడా పర్వాలేదు, మరీ పెద్దది కాదు కానీ ఓకే. ఇదంతా కూడా గెస్ట్ వాష్రూమ్ ఇదంతా కూడా. అండ్ మెయిన్ డోర్ కి బ్యాక్ సైడ్ ఇలా మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ అయితే వాస్తు అయితే ఏం చూడడానికి అయితే ఉండదు, కొంచెం పేర్లా అయితే ఉంటే పర్వాలేదు. నేను ఆశీష్ వాళ్ళ హౌసెస్ అపార్ట్మెంట్ కూడా వేకెంట్ గా ఉంటే చూసాను, అవన్నీ కూడా క్రాస్ అయితే వచ్చాయి. అందుకే ఇంకా అపార్ట్మెంట్ అయితే ప్రిఫర్ అయితే చేయలేదు. ఈ ఇల్లు అయితే నచ్చింది కానీ బడ్జెట్ లో అయితే లేదు, చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంది. ఇంకా మనకి ఏది ఇల్లు దొరుకుతుందా అన్నది ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ గానీ నా వీడియో చూసిన వాళ్ళు గానీ గెస్ట్ చేయగలిగితే వాళ్ళకైతే నేను ఇండియా వచ్చినప్పుడు గిఫ్ట్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను, వాళ్ళని కలుస్తాను కూడా. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.